అరచేతిలో ప్రాఫిట్ 850 కోట్లు ఆంఫట్ 6,979 మంది డిపాజిటర్లకు టోపీ 2 అరెస్ట్ పరారీలో ఉన్న ప్రధాన నిందితులు తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి నిన్న ముంచిన ఓ ముఠా గుట్టురట్టయింది 6,979 మంది డిపాజిటర్ల నుంచి 850 కోట్లు కుచ్చుటూపి పెట్టిన ఘరానా ముఠాకు చెందిన 2ని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె ప్రసాద్ కథనం ప్రకారం అమరదీప్ కుమార్ 2021లో పాల్కాన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను స్థాపించాడు. ఓ ముఠాను ఏర్పాటు చేసి ఇట్లా డిపాజిటర్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి ఇట్లా కుచ్చుటూపి పెడుతున్నారు. ఒక ఇదే కాదు, ఇలాంటి అనేక సంస్థలు వస్తాయి. ఈ మధ్య పుడమి అని ఒక సంస్థ ఏంటంటే ఓ 40,000 రూపాయలు పెట్టిందనుకో, 40,000కు ఇంకో 20,000 కలిపి 60,000 ఇట్లా ప్రతి నెల కొంత మొత్తం ఇస్తామన్నట్టు. భూమి ఉండదు కానీ ఓ చోట 100 ఎకరాల భూమి ఉన్నట్టు, ఆ 100 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు, అక్కడ ఫ్లాట్లు అమ్ముతున్నట్టు, దాని మీద పెట్టుబడులు పెట్టండి అని ఇట్లా ఆకర్షిస్తారు. పుడమి అని ఇక్కడనే ఏది మన ఎల్బీ నగర్లోనే 2,000 కోట్ల రూపాయలు వేసుకుని బయటపడ్డాడు. పోయిండు సక్క కోర్టులో ఓ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు, నాట్ అరెస్ట్ తెచ్చుకున్నాడు, హ్యాపీగా బయటకు తిరుగుతాడు. ఇట్లా కొన్ని వందల మంది ఉన్నారు. ఇట్లా కొంత పలుకుబడి ఉండి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు. ముందే భూములు కొనరు. చిట్ ఫండ్స్ కూడా ఇదే వ్యవహారం చేస్తున్నాయి. చాలా చిట్ ఫండ్స్ కూడా ఇలాంటి దుర్మార్గమైన అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఓ చిట్ ఫండ్ పెడతాడు, అక్కడ అసలు ఒక చిట్ ఫండ్లా 40 మందో 50 మందో ఉంటారు. ఆ సభ్యులు లేకముందు ఏం చేస్తారంటే వీడే చిట్ ఫండ్లో ఉన్న ఉద్యోగస్తులనే ఆ చిట్ ఫండ్ మెంబర్స్ లాగే వేస్తాడు. ఒక 20 మందిని వేసి బయటికి పోయి ఇంతమంది ఆయనలో ఇంకొక 4-5 ఉన్నాయి, 4-5 అయిపోయిందంటే నెల నెల చిట్టీలు నడుపుతాం అని చెప్తారు. ఇక తెలిసి తెలని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి సభ్యులుగా చేర్చుకుంటారు. ఇక మాకు వచ్చే నెలనో చిట్టి లేపుకుందాం అనుకుంటే ఏం చేస్తారు వాడు, ఈ 20 మంది ఉన్నారు కదా ముందు కట్టిన వాళ్ళు, వీళ్ళ పేరు మీద ఆ డబ్బులన్నీ ఈ కంపెనీలోనే ఉంచుకుంటా అంటాడు. ఈ చిట్ ఫండే పొందుతుంది ఆ డబ్బులు. ఆ డబ్బులతోటి మళ్ళీ వెంచర్లు చేస్తాను, మళ్ళీ జాగ్రత్తగా ఉంటాను. ఇటు కట్టిన సభ్యులకు చిట్టి సభ్యులకు చిట్టీలు ఇవ్వకుండా అక్కడో వెంచరు ఇక్కడో వెంచరు కొంటాను. ఇదే దందా జరుగుతాను. వరంగల్లో కనకదుర్గ చిట్ ఫండ్ కావచ్చు, ఇంకో భవిత అనే చిట్ ఫండ్ కావచ్చు, ఇంకో శ్రీరామ్ అనే చిట్ ఫండ్ కావచ్చు, ఇంకో చిట్ ఫండ్ కావచ్చు, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి. మీరు వరంగల్ వేదికగా వరంగల్ ప్రాంతం అడ్డాగా కనకదుర్గ చిట్ ఫండ్ అని ఒకటి నడుస్తున్నది. మొత్తం ఎక్కడికక్కడికి కనకదుర్గ వెంచర్లు వేసిండు ఆ చైర్మన్. ఆయనకున్న అనుభవంతో గతంలో శ్రీరామ్లోనో కపిన్లోనో చేసి ఒక గిట్లా డిపాజిట్ల దగ్గర ముందే డబ్బులు వసూలు చేసి వెంచర్లు చేసి పడేసి చిట్టి సభ్యులకు సకాలంలో చిట్టి అందించకుండా ఇక కష్టాలు పెడతారు. ఇక మరి వీటి మీద సైబర్ వాళ్ళు వీటి మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఈ చిట్ ఫండ్స్ మీద కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద కావచ్చు కఠినమైన శిక్షలు విధిస్తే తప్పించి వీళ్ళు మారరు.